గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అందులో కావాల్సినవన్నీ తీసేసుకుందాం. ఫస్ట్ నువ్వులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, అలాగే పల్లిపప్పులు అన్నీ దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం దూరగా వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బుడ్డలు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడంత సాల్ట్, అలాగే ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు అన్నీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కట్ చేసుకుంటే బాగా ఓపెన్ అవుతుంది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని అందులో ఫిల్ చేసి పెట్టాలి. ఈ విధంగా పౌడర్ అంతా బాగా నింపితే టేస్ట్ బాగుంటుంది, తక్కువ నింపేదానికన్నా. అన్ని వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పౌడర్ అంతా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం పౌడర్ మిగిలినది కూడా లాస్ట్లో కర్రీలో వేసుకుంటాం కాబట్టి పక్కన అట్లే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, పోప్ బీన్స్, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా కలుపుకోండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత అందులో పసుపు వేసి బాగా కలిపేసేయండి. కొంచెం టేస్ట్ కోసం కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వాటర్ వేయండి. మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఇందులో వేసి ఒక 10 మినిట్స్ వరకు ప్లేట్ మూసి అలాగే ఉంచండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. యమ్మీ యమ్మీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రొట్టె గుత్తి వంకాయ కర్రీ యమ్మీ కాంబినేషన్, మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్.